హలో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మీకు చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు బంధువుల గురించి, చుట్టాల గురించి వినుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి ఒక ప్రభుత్వ ఉద్యోగమో తనకి చిన్నప్పటి నుంచి కంటున్న కళ నెరవేర్చుకున్నాడంటే దాని వెనకాల ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కారాలు, ఎన్నో సత్కారాలు అన్నీ అనుభవించుంటాడు. బట్ ఏంటంటే వాడు ఒక స్థాయికి వచ్చాక, ఒక లెవెల్, ఒక గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాక చుట్టాలు ఏమంటారంటే వచ్చేసి మావాడాడు, మా ఫ్రెండాడు, మా అన్నయ్య వాళ్ళ తమ్ముడాడు, నెక్స్ట్ మా ఇంటి పేరోడాడు అని గొప్పగా చెప్పుకుంటారు. కాకపోతే ఆడు చిన్నప్పటి నుంచి అదే ఒక ఏజ్ గవర్నమెంట్ జాబ్ వచ్చే టయానికి వాడు పడ్డ కష్టం అంతా కూడా వీళ్ళ క్రెడిట్ తీసుకుంటున్నారు. వాటి ఏంటంటే వాడికి ఏం చెయ్యాలి, ఏంటి, ఏమన్నా వాడికి వెనకాల ఫినాన్షియల్గా సపోర్ట్ ఉందా లేదా, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఉందా లేదా, లేకపోతే వాడు ఏం చదువుతున్నాడు, ఏంటి, ఏమన్నా ఎంకరేజ్మెంట్ ఉందా లేదు, ఏదన్నా అంటే ఏం చేస్తున్నారా, ఏంటి ఇలాగా ఖాళీగా ఉంటున్నావా అని దెప్పి పొడుస్తారు తప్ప ఏముండదు. మనం నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఈ చుట్టాలు, బంధువులు ఉంటారు చూసావా. ఏదన్నా అంటే మన పేరెంట్స్ బాగా ఓవర్ రియాక్ట్ అయిపోయి మన మీద సీరియస్ అయిపోతారు. కాబట్టి మీరు ఏం చేసినా చెయ్యకపోయినా మాకు అవసరం లేదు. కాకపోతే మీకు మీరేంటో తెలుసుకోండి. ఎవరిని కూడా ఎవడో తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవడ కుండీ లెవెల్ ఆడికి ఉంటుంది. నువ్వు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిందని నా దగ్గరికి వచ్చేసి ఏదో వాలిపోయి ఇలాగలా చేస్తే చాలామందికి ఇలా జరుగుతుందనమాట. కాకపోతే ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకుంటారని తెలియజేస్తున్నాను.